బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయం ముదురుతుంది. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ద్రోహులెవరో అసెంబ్లీలో తేల్చుతామన్న వెల్లడించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. నీ ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపించి తెలంగాణకు చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. రైతు భరోసా సంబరాల్లో భాగంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందించారు. రైతు భరోసా సంబరాల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. దాని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్నటికి నిన్న రైతు భరోసా సంబరాల్లో సీఎం రేవంత్ ఏదైతే గోదావరి కృష్ణా జలాల పుష్కరాల్లో సంబంధించిన తెలంగాణని మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. దీని మీద హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏదైతే నిన్న రైతు భరోసా సంబరాల సందర్భంగా కూడా ఇటు రాజకీయ తూటాలు కూడా పేలినాయని చెప్పొచ్చు. పరస్పరంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య తూటాలు పేలుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బనకచర్ల ప్రాజెక్టు అంశం సంబంధించి ఏదైతే చర్చకు రావాలి కేసీఆర్ అంటూ కూడా సవాల్ విసిరారు. అసెంబ్లీకి రావాలి, ఒక రోజు ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిద్దాం. బనకచర్ల ప్రాజెక్టు ఎవరు, దీనికి సంబంధించి ఈ పాపం, బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన పాపం ఎవరిది అనేది రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖచ్చితంగా వస్తే తేలుస్తాం, కేసీఆర్ కు సంబంధించిన కుట్రలన్నీ బయట పెడతామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి తెలంగాణ ద్రోహులు ఎవరు అనేది అసెంబ్లీలో చర్చకు రావాలి అసెంబ్లీకి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ కూడా అదే ధీటుగా రేవంత్ రెడ్డికి సవాలుకు కూడా కౌంటర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇటు హరీష్ రావు అంటే మేము ఏదైతే కాంగ్రెస్ అమలు చేయలేనటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశాలపై మేము ప్రశ్నలు వేస్తున్నాం కాబట్టి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ తోటి రేవంత్ రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఏదైతే తిప్పికొట్టారు. అసత్య ప్రచారాలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఖచ్చితంగా దీనికి సంబంధించి చేతగాడు అదేవిధంగా ప్రజల్లో వస్తున్నటువంటి నెగటివ్ ని కప్పిపుచ్చుకున్నందుకే ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో కూడా బనకచర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి రోజు రోజుకు ఈ రాజకీయంగా ఒక అంటే సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. ఇటు ప్రధానంగా అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ వివాదం అనేది రోజు రోజుకు పెద్ద ముదురుతుందని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా తాజాగా నిన్న రైతు సంబరాలలో సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పై. అదేవిధంగా అటు కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి కేసీఆర్ పై అంటే ఒక ప్రభుత్వకు సంబంధించిన కార్యక్రమంలో కూడా కేసీఆర్ ని విమర్శించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డికి ఏదైతే ప్రశ్నించారో హరీష్ రావు. ఈ క్రమంలో కూడా మరి ఇది బనకచర్లకు సంబంధించిన అంశం ఏ విధంగా ముందుకు పోతుంది, రాజకీయంగా ఏ పార్టీలు ఏజెండా తోటి ముందుకు పోతారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు అయితే పేలుతున్నాయా? రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.